రాజకీయాల్లోకి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ చెరుకు కరణ్ రెడ్డి సీనియర్ జర్నలిస్టుగా, ఎన్నికల వ్యూహకర్తగా, ప్రముఖ వ్యాపారవేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా అందరికీ తెలిసిన చెరుకు కరణ్ రెడ్డి ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత 20 ఏళ్లుగా బీజేపీలో క్రియాశీలక రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న కరణ్ రెడ్డికి బీజేపీ జాతీయ నాయకత్వంతో మంచి సాన్నిహిత్యం ఉంది. రాజకీయ వ్యూహకర్తగా 2 తెలుగు రాష్ట్రాల్లో అటు టీఆర్ఎస్ ఇటు వైఎస్ఆర్సీపీకి సేవలందించారు. ఎంతో మంది రాజకీయ నాయకులు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలుపొందడంలో కరణ్ వ్యూహ రచన ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి జహీరాబాద్ స్థానం నుంచి బరిలో దిగాలని కరణ్ భావిస్తున్నారు. ఇందుకు అధిష్టానం కూడా సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. గత 2 దశాబ్దాలుగా బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషించే కరణ్ రెడ్డి కరుడుగట్టిన హిందుత్వవాది. హిందువులకు ఏ కష్టం వచ్చినా, హిందుత్వానికి ఎలాంటి ఆపద వచ్చినా అందరికంటే ముందు నిలుస్తారు కరణ్. స్వాత్మ నందేంద్ర సరస్వతి స్వామివార్లకు కరణ్ ప్రియ శిష్యుడు. వారి హిందూ ధర్మ ప్రచార యాత్ర కోఆర్డినేటర్గా 7,500 కిలోమీటర్లు నడిచారు. 1000కి పైగా ఆలయాలను సందర్శించారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి వీరాభిమాని. కరణ్ రెడ్డి జర్నలిస్టుగాను సుప్రసిద్ధులు. అనేక మీడియా సంస్థల్లో పనిచేసిన కరణ్ రాజకీయ వ్యూహకర్తగాను ఎంతో మంది నాయకులను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించారు. తెలంగాణలో 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీకి, ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీకి సైతం పార్టీ స్థాయిలోనూ వ్యూహ రచనలో పాలు పంచుకున్నారు. దేశవ్యాప్తంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఈసారి ఖాయంగా గెలిచేది బీజేపీ పార్టీనే అని బీజేపీ సీనియర్ నేత చెరుకు కరణ్ రెడ్డి స్పష్టం చేశారు. అధిష్టానం తనకు అవకాశం కల్పిస్తుందని నమ్మకం ఉందని అన్నారు. భారతదేశ రక్షణ కోసం, దేశం కోసం బీజేపీని గెలిపించాలని, జహీరాబాద్ స్థానాన్ని గెలిచి తమ ప్రియతమ నేత ప్రధాని మోదీకి బహుమతిగా అందజేస్తామని కరణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.